కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోవైపు, బీజేపీ వాళ్ళు ఒకవైపు. సో అదే పనిగా ఈ 9 రోజులు వాళ్ళ మొత్తం ఫీల్డ్ విజిట్ అంటే వినాయకులను చూడడానికి ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటారు. సరే ఏదేమైనా సరే ఒక విషయం అయితే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నా. ఏందది? దొంగలున్నారు బాబు, దొంగలున్నారు. దేంట్లో? బీజేపీ పార్టీలో. ఎస్, మీ అందరు కూడా తెలుసు నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాకపోతే పార్టీలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ, కార్యకర్తలను ఉద్దేశిస్తూ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వైఫల్యాలను ఎత్తి చూపడం మన బాధ్యత ఖచ్చితంగా. సో ముఖ్యంగా బీజేపీ పార్టీలో దొంగలున్నారు, జాగ్రత్త. ఎక్కడ లేరు శ్రావ్య, అన్ని పార్టీస్లో దొంగలు ఉన్నారు. బట్ నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తిని మనం చూస్తూ పెరిగినప్పుడు, అటువంటి పర్సన్ని మనం కేంద్రంలో చూస్తున్నప్పుడు, అట్లాగే అమిత్ షా లాంటి వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు, అట్లాగే ఆర్ఎస్ఎస్ సంఘ్ నాయకులు, అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, సో గొప్ప నాయకుల్ని మనం చూస్తున్నప్పుడు బీజేపీలో ఏంట్రా నాయన ఇంత పెద్ద వ్యక్తులు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో, వాళ్ళ కనుసన్నల్లో ముందరికెళ్ళేటువంటి ఈ బీజేపీ పార్టీలో దొంగలందరూ వచ్చి దొంగల బండి ఎక్కండి, వేరే బండి ఏది లేదు అన్నట్టు దొంగలందరూ వచ్చి బీజేపీలో చేరుతున్నారు. అసలే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. తెలంగాణలో సరే ఎన్నికలంటే ఏవో నడిపించినారు, కేంద్రం ఎలక్షన్స్ వేరు, రాష్ట్రం ఎలక్షన్స్ వేరు. సో లాస్ట్ టైం అంటే నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేయడం జరిగింది. మోడీ వేవ్ అట్లా ఉంది. సో మోడీ అనుకుంటూ మనం మోడీ ప్రైమ్ మినిస్టర్ రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మనకి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో ఓట్లేసి గెలిపించినాం, ఎంపీలను గెలిపించినాం. పోనీ పార్టీ నాయకత్వం ప్రజల మధ్యలో మమేకమై తిరుగుతుందా? ప్రజల మధ్యలో పార్టీ నాయకత్వం ఉందా అంటే ఎక్కడ చూసినా ప్రజల మధ్యలో పార్టీ నాయకులు కనబడట్లేదు. మా కార్యకర్తలు మాత్రం మా బీజేపీ కార్యకర్తలు మాత్రం అది చేసేయాలి, ఇది చేసేయాలి, మేము వెళ్ళాలి, కొట్లాడాలి. మా బీజేవైఎం కార్యకర్తలు అయితేనేమి, మా బీజేవైఎం సభ్యులైతేనేమి, సో వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు. కానీ ఈ నాయకులని కాదని చెప్పి వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, నాయకులని కాదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. అండ్ ఒకరికొకరు ఐకమత్యం లేదు. మాటికి రామచంద్రరావుని కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ అని చెప్పి వీళ్ళే చిత్రీకరిస్తున్నారు. మొన్న మనం చూసినాం ఏదైతే ఈ యూరియా గొడవలు ఉన్నాయో, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఏం చెప్తున్నారు? ఎస్, కేంద్రంలో యుద్ధ ప్రాతిపదికన రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగింది. అట్లాగే మన దేశం మీద కూడా, మన దేశంలో పహల్గామ్ అటాక్ జరిగింది. తర్వాత ఇండియా పాకిస్తాన్కి ఒక చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది. కాబట్టి సో దానివల్ల యూరియా డిలే అవుతుంది. సో అక్కడ యూరియా చాలా లేట్గా వస్తుంది. సో ముందస్తు చర్యలు, ముందస్తు గోడౌన్లు కానీ ఏమీ కూడా మెయింటైన్ చేయలేదు. సో ఇది కేంద్రం యొక్క వైఫల్యం కాదు అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. దేనివల్ల అంటే యుద్ధం వల్ల, ఈ యుద్ధాల వల్ల యూరియా రావడం లేట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. రామచంద్రరావు గారు ఏమంటున్నారు? రాష్ట్రంలో యూరియా కొరత లేదు, యూరియా బ్రహ్మాండంగా ఉంది, రేవంత్ రెడ్డికి ఇవ్వడానికే చేతనైతలేదు అని చెప్పి బీజేపీ అధ్యక్ష వర్యులు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకరికి ఐక్యత లేదు. సో ఈ సో కాల్డ్ ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ ముగ్గురి వర్షన్స్ని పట్టుకొని తెగ ట్రోల్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఒకరికి కూడా సఖ్యత లేరు, ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళేమో యూరియా లేదంటారు, వీళ్ళేమో ఉందంటారు. సరే, ఇప్పుడు ఎందుకు దొంగలు ఉన్నారు బీజేపీలో అంటే ఎవరెవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరెవరైతే గతంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ, ఆ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వరుస పెట్టి బీజేపీలోకి చేరుతున్నారు. వాళ్ళు దేనికోసం? వాళ్ళకి ఇమేజ్ లేదు, వాళ్ళకి వ్యక్తిగత ఇమేజ్ లేదు. సరే, లాస్ట్ టైం అంటే ఏదో బీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇమేజ్తోనో లేకపోతే ఇంకేదో కేసీఆర్ దాని గురించో గెలిచినారు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, కాదంటలేం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినారు, ఎప్పుడైతే ఒక ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా రెస్పెక్ట్ లేకుండా ఉన్నారు, ఎప్పుడైతే సామాన్యుల జోలికి వచ్చి వాళ్ళ అసైన్డ్ భూములు గుంజుకొని
ఎక్కువ తక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరించినారు. సో ఎప్పుడైతే ఇవన్నీ అంటే సామాన్యులకు ఇబ్బందులు అంటే సరే ఎన్ని స్కాములు చేసినా ఎంత కమిషన్లు తిన్నా ఎంత షేర్లు రాసుకున్నా సామాన్య ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారద్దు. వాళ్ళని కొట్టి పోలీసులతో టార్చర్ పెట్టించి కేసులు పెట్టించి ఎట్లా అంటే ఒక ప్రతి చిన్న చిన్న వాటికి కూడా పోలీసులతోటి భయపట్టించి చప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకొని ఇష్టం వచ్చి అంటే అటువంటి గలీజ్ నాయకులను కూడా ఈ రోజున బీజేపీ పార్టీ చేరదీసి దొంగలందరినీ బీజేపీలోకి తీసుకొచ్చి హాగో బీజేపీ పార్టీ చూసిండ్రా వీళ్ళందరూ వచ్చి చేరుతున్నారు అని చెప్పి మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, బీజేపీ పార్టీ ఆఫీస్లో ఇది చేయడం అది చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ అది చూసే వాళ్ళకి చాలా చండాలంగా కనబడుతుంది. ఎందుకంటే బీజేపీకి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి కేంద్రంలో ఐదర్ ఎన్డీఏ కూటమి ఉండాలి లేదా ఇండియా కూటమి ఉండాలి. సో ఏంటి ఇప్పుడు బీజేపీని కూడా ఎంకరేజ్ చేసేది ఎందుకు? ఏదైతే అతీత శక్తులు లేకపోతే పక్క దేశం నుంచి వచ్చి మనకి చెడు చేయాలనుకున్నా లేకపోతే ఏమంటారు దేశానికి పట్టినటువంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో అసాంఘిక కార్యకలాపాలు ఇతరులు చేయకుండా అట్లాగే మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పడం కోసం అని చెప్పి మనం బీజేపీని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే బీజేపీ కాకపోతే ఇంకా వేరే పార్టీ లేదు. అయితే కాంగ్రెస్ మరి కొన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చేస్తారా కేంద్ర ప్రభుత్వంలో? అది క్వశ్చన్ మార్క్. మనం చూసాం కాంగ్రెస్ పాలన మనం చూసాము, బీజేపీ పాలన మనం చూస్తూ ఉన్నాము. సో ఏ రకంగా ముందరికి వెళ్తున్నాం అనేది కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సరే మనం ఎప్పుడు కూడా వన్ సైడ్ మాట్లాడలేదు. బట్ ఏంటి వాట్ నెక్స్ట్? సో దీనికోసం మనం బీజేపీని ఎన్నుకుంటున్నాం, బీజేపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అండ్ అలాగే యావత్ ప్రపంచం కావచ్చు మన భారతదేశంలో కావచ్చు సోషల్ మీడియా వేదికగా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియాను అట్లాగే ఐఐటి ఎంప్లాయీస్ని పెద్ద ఐఐటి సంస్థలలో చదువుకుంటున్నటువంటి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడము. సో సోషల్ మీడియాలో కూడా నరేంద్ర మోదీకి అద్భుతమైనటువంటి ఒక ఫాలోయింగ్ ఉండడం. ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ఫాలోయింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోదీకి అంత ఫాలోయింగ్ ఉంది. సో ఒక మోడీ వేవ్తో మోడీ లాంటి వ్యక్తి ఉండాలని చెప్పి యువత మొత్తం మోడీ వెనకాల ఉండి మోడీ అని చెప్పి నడిపించి మోడీని నెత్తి మీద పెట్టుకొని ప్రధానమంత్రిని చేస్తే సో మోడీ లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీలో ఏంది దొంగలందరూ వచ్చి చేరుతున్నారు? ఇక్కడ అవినీతి పరులందరూ వచ్చి బీజేపీలో చేరితే ఇంకా మాకు నమ్మకం ఏముంటుంది? సో మేము పార్టీని నమ్మాలా, వ్యక్తిగతంగా ఈ రాజకీయ నాయకుల్ని నమ్మాలా? సో బీజేపీలో అంతా కూడా వచ్చి చెత్త చేరుతూ ఉంటే ఆ చెత్తని ఎవరు దులపాలి, ఎవరు తరిమి కొట్టాలి, ఎవరు ఆ చెత్తను బయటికి పంపించాలా? సో ఇవన్నీ కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్క ఇంకెట్లా ఏ నమ్మకంతో బీజేపీకి ఓట్లేసి ముందరికి తీసుకెళ్ళాలి? సో అవినీతి పరులు వద్దనుకున్నాం, అవినీతిని బ్లాక్ మనీ వద్దనుకున్నాం. సో మళ్ళా ఒకప్పుడు కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా అవుతోంది. ఎవరైతే స్కామ్లో ఈడీ ఎంక్వైరీ ఎదుర్కొన్నాడో ఆ ఈడీ ఎంక్వైరీ ఎదుర్కొన్నతోనే నెక్స్ట్ డే మళ్ళా శుద్ధపూస అయిపోతాడు, నీతిమంతుడు అయిపోతాడు, బీజేపీలో కండువా కప్పుకోగానే నార్మల్ అయిపోతాడు. కానీ అది వేరే విషయం. ఇక డబ్బుల పరంగా పోని వాషింగ్ పౌడర్ నిర్మా అనుకుందాం. కానీ సామాన్య ప్రజలను కూడా క్షోభపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇష్టానుసారము వాళ్ళకి రావాల్సినటువంటివి కూడా రానియకుండా సో ఇష్టం వచ్చిన దాంట్లో ప్రభుత్వ సంక్షేమాలలో కూడా వేలు పెట్టి దాంట్లో మళ్ళీ కమిషన్లు తిన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ లాంటి పార్టీలో వస్తే ఇప్పటికే బీజేపీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. కేంద్ర పార్టీస్కి చెప్పాలి అంటే తెలంగాణలో ప్రాంతీయ తత్వమే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కామన్ పబ్లిక్కి కూడా అరే ఒకసారి కాంగ్రెస్ కోట్లేసి చూద్దామని చెప్పి అందరూ అనుకున్నప్పుడు అంటే ఎక్కడైతే నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోలేదో, ఎక్కడైతే పేపర్ లీకేజ్ జరిగిందో, ఎక్కడైతే నిరుద్యోగుల సాక్షిగా 46 జీవో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి కొత్త తలకాయ నొప్పిని తెచ్చిపెట్టుకుందో, ఏ అహంకారంతో అయితే వాళ్ళు కళ్ళు మూసుకపోయి విర్రవీగినారో అహంకారం అంతా ఇప్పుడు ఒక్కొక్కటి దిగుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సో కాంగ్రెస్ పార్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత అరే ఇటువంటి నేషనల్ పార్టీస్ తెలంగాణలో ఎట్లా అంటే కాంగ్రెస్ లాంటి నేషనల్ పార్టీయే ఇట్లా పరిపాలిస్తూ ఉంటే రేపటి రోజున వామ్మో మళ్ళీ బీజేపీకి ఓట్లేద్దామా, మనం ఓట్లేస్తే మళ్ళీ బీజేపీ కూడా ఇట్లనే చేస్తుందేమో, ఎవరికేం తెలుసు అన్న భయభ్రాంతులకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు చాలామంది సంక్షోభపడుతున్నారు.
అట్లాగే ధరణి పోయి భూమాత అన్నారు. సో అది కూడా లేదు. అయితే ప్రశ్నించాల్సినటువంటి బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, ఏకైక ప్రధాన ప్రతిపక్షం ఏంటి బీజేపీకి? కాంగ్రెస్. కానీ ఒక్కటంటే ఒక ప్రశ్న ప్రజాపక్షాన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాటలు నడుస్తూ ఉన్నాయి,